శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశి వారి మీద ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి శుక్రుడు తులారాశి వారికి రాశ్యాధిపతి, మరి శని భగవానుడేమో యోగకారకుడు. ఈ రెండు గ్రహాల యొక్క స్థితిని బట్టే ఈ తులారాశి వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క వివాహ జీవితం, ఉద్యోగం, టాలెంటు, ధన సంపాదన, రాజకీయ జీవితం, సినిమా జీవితం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అంటే వాళ్ళు జన్మజాతకంలో ఈ రెండు గ్రహాలు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత గొప్ప పేరు సంపాదించుకుంటాడు, పబ్లిక్ పర్సనాలిటీ కలిగి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం పొందుతూ ఉంటాడు. అటువంటి తులారాశి వారికి శుక్రుడు పంచమ స్థానంలో అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారు 30 రోజులు ప్రయాణించడం జరుగుతుంది. జాతకుడిలో ఉన్నటువంటి టాలెంటు, అతని ఆలోచనలకి తగినటువంటి పని కల్పించడం, తను అనుకున్నది నెరవేర్చే ప్రయత్నం, ఉద్యోగంలో అభివృద్ధి, ఒక విధంగా ఉన్నత స్థాయికి అంటే పట్టాభిషేకం లాంటివి జరగడానికి పంచమ స్థానం కారణమవుతుంటుంది. అంటే ఒక రంగంలో బాగా టాప్ ర్యాంకులోకి వచ్చి ఉన్నత స్థాయిలోకి రావడం అన్నది ఆ వృత్తిలో వాడు అగ్ర స్థితికి రావడం జరుగుతుంటుంది. అటువంటి గ్రహస్థితి మరి ఈ శని శుక్రుడు ఎవరి జన్మజాతకంలో మరి ముఖ్యంగా తులారాశి వారికి బలంగా ఉంటారో వారి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వారు ఎంచుకున్న రంగంలో రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఉదాహరణకి మరి గతంలో మన ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, మరి ప్రస్తుతం చిరంజీవి గారు అవ్వచ్చు, భవిష్యత్తులో మరి ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులు. అటువంటి వారికి ప్రస్తుతం 5వ స్థానంలో నడుస్తున్నటువంటి గ్రహస్థితి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుందన్నమాట. అంటే ఒకేసారి వెలుగులోకి రావడం, వారి యొక్క గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా రావడం జరుగుతూ ఉంటుంది. అది స్త్రీలు అనుకుందాం, వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక కళ, ముఖ్యంగా నృత్యం కానీ, సంగీతం కానీ, పెయింటింగ్ కానీ, అలాగే వారి యొక్క ఫ్యాషన్ రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా వారి యొక్క ఉన్నత స్థితి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్నారో, లేదా కొంతమంది ఏదైనా ఒక సివిల్స్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వారు ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల వారి ప్రయత్నాన్ని బట్టి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే శుక్రుడు కళలకు కారణమవుతుంటాడు కాబట్టి కళారంగంలోను, ధనానికి కారణమవుతుంటాడు కాబట్టి ఈ విధంగా ఫైనాన్స్ రంగంలోను, ఎక్కువగా మీడియా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉంటారు. ఎక్కువగా తులారాశిలో ఉన్నవారు వారి జీవిత ప్రారంభంలో ఒక వృత్తితో ప్రారంభమవుతుంది. మిడిల్లో మంచి ఉన్నత స్థాయిగా వారి జీవితంలో ఎంతైతే సంపాదిద్దాం అనుకుంటారో ఆ స్థాయికి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి సేవా రంగంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది హాస్పిటల్స్ పెట్టి సేవ చేస్తుంటారు, కొంతమంది అనాథాశ్రమాలు, ఏదో విధంగా వాళ్ళు తోచిన విధంగా కొంతమంది రాజకీయంలో ప్రవేశించి ప్రజాసేవ చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి వారిలో ఉన్నటువంటి హాబీగా ఏదైతే చేద్దాం అనుకున్నారో అది నెరవేరుతుంది. అది సినిమా తీయడం అన్నా కావచ్చు, లేదంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టి ఒక దేవాలయం కట్టించడం అవ్వచ్చు. బట్ ఏదైనా మీ యొక్క జీవిత ఆశయం నెరవేరే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మగవారి కన్నా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలకి ఎక్కువగా ఉన్నత అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పు, అంటే ఇప్పటిదాకా మీరు ఒక రంగంలో ఉంటూ సడన్గా వేరే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫీల్డ్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంది. సో ఏదైనా మీ ఆశయం
నెరవేరబోతుంది. అది ఉద్యోగమా, వివాహమా, ప్రేమ వివాహమా, లేదంటే సంతానం యొక్క అభివృద్ధి, అంటే పంచమం సంతానం చెప్తుంది కాబట్టి అది సంతానం యొక్క అభివృద్ధి ఏదైనా మీకు ఆనందదాయకంగాను గర్వకారణంగాను ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ గ్రహస్థితికి చాలా వరకు అష్టమంలో, అంటే అక్కడికి కుంభరాశికి అష్టమంలో షష్టాష్టకాలుగా మరి 6వ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా విపరీతమైనటువంటి పోటీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ పోటీని తట్టుకొని నిలబడే విధంగా మీకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇంకా మీరు మంచి ఫలితాలు సాధించాలంటే ఎస్పెషల్లీ తులారాశి వారు ఇంద్రనీలం అనే ఉంగరాన్ని రైట్ హ్యాండ్ మధ్యవేలికి ధరించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైతే వాటి నుంచి బయటపడి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద
కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మ జాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్యాయ సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూది ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.